పెద్దమ్మ తల్లి టెంపుల్లో నా మూవీ ప్రమోషన్స్ చేస్తుంటే ఒక 10 వీడియోస్ తర్వాత నా మైక్ ఆగిపోయింది. అది నేను చూసుకోలేదు. ఆ శారీ కట్టుకున్న ఆవిడ నేను ఈ పోస్టర్ ఎక్కడ చూశాను, నేను ఈ వీడియో చూశాను అని చెప్పింది. అయితే నా సినిమా గురించి చెప్పాను. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూస్తుంటారు, అది మూవీ టైటిల్ సింగిల్ షాట్ సినిమా అది అని. అండ్ దెన్ మీ ఫేవరెట్ మూవీ ఏంటి అని అడిగితే ఆవిడ ఒక పేరు చెప్పింది, మూవీ పేరు. నాకు అది అసలు లిప్ మూమెంట్ ఒక 15 నిమిషాలు ఆ లిప్ని అలానే రీడ్ చేస్తున్నా కానీ నాకు అర్థం అవ్వట్లేదు ఏ మూవీ చెప్పిందో. ఆమె లిప్ మూమెంట్ రీడ్ చేస్తే ఫస్ట్ ఈ అనే అక్షరంతో ఏదో మూవీ చెప్పినట్టు అనిపించింది, 2 అక్షరాలు. మళ్ళీ తర్వాత దాన్ని రిపీట్ చేసింది నాకు అని అనిపించింది. బట్ రెండోసారి చెప్పినప్పుడు మళ్ళీ పెదవులు కలిసాయి, అదేంటో అర్థం కాలేదు. 2 అక్షరాల మూవీ తెలుగులో ఏంటబ్బా అని లాస్ట్ 15-20 ఇయర్స్ రిలీజ్ అయిన గొప్ప మూవీస్ ఏంటని చూస్తే నాకు ఏది తట్టలేదనమాట. అన్ని చూశాను, మళ్ళీ చూశాను ఆమె లిప్ మూమెంట్ ని. అయితే ఏంటంటే 2 అక్షరాల మూవీ చెప్పిన తర్వాత ఆవిడ మళ్ళీ అదే మూవీని రిపీట్ చేసిందా లేకపోతే దాన్ని వెడల్పుగా అంటే దాన్ని ఫుల్ ఫామ్ చెప్పిందా అన్న టైపులో నాకు అనిపించింది. ఏంటి అని చూస్తే తర్వాత నా రిప్లై చూసాను, ఆమె ఆన్సర్కి నా రిప్లై ఏంటి అని చెప్పేసి నేను చూస్తే నేను ఇలా ఏదో ఒక వాళ్ళంతా అట్లా ఫోర్స్ఫుల్గా ముందుకెళ్తారు కదా అన్న టైప్లో నేను ఏదో చెప్పాను ఆమెకి. సో దాని అర్థం నాకు ఏమనిపించింది అంటే ఈఎన్ఈ ఈ నగరానికి ఏమైంది అన్న ఫీలింగ్ ఆమె చెప్పినట్టు అనిపించింది. ఎందుకంటే రెండోసారి ఆమె చెప్పినప్పుడు ఆమె పెదవులు కలిసాయన్నమాట. ఈ నగరానికి ఏమైందో వాళ్ళు ఎలా అయితే అందరూ కలిసి ఒక ఇలా వెళ్ళిపోతారో ఒక ట్రిప్కి, ఆ సినిమాలో కూడా అంతే. నేను నా ఫ్రెండ్ సాయి పల్లవి అనే క్యారెక్టర్ ఆపడానికి ఇలా వెళ్తుంటాం. జర్నీలో చాలా కష్టాలు చెప్పాను.